జగిత్యాల జిల్లా మెట్పల్లిలో నిరసనలు హోరెత్తాయని చెప్పుకోవచ్చు. ఒకవైపు పసుపు రైతులు తమ పంటకు మద్దతు ధర చెల్లించాలని చెప్పేసి రైతు ఐక్య వేదిక ఆధ్వర్యంలో రైతులు నిరసన చేపట్టారు. అదేవిధంగా మరోవైపు బీజేపీ ఆధ్వర్యంలో ముత్యంపేట షుగర్ ఫ్యాక్టరీని తెరిపించాలని చెప్పేసి బీజేపీ నాయకులు కూడా ధర్నాలు నిరసనలు వ్యక్తం చేసిన సందర్భాలు జగిత్యాల జిల్లా మెట్పల్లిలో చోటు చేసుకున్నాయని చెప్పవచ్చు. కాబట్టి ప్రస్తుతానికి మా వద్ద బీజేపీ నాయకులు ఉన్నారు, వారిని మాట్లాడే ప్రయత్నం చేశారు. చెప్పండి, అసలు మీరు ఈరోజు నిరసన ఎందుకు చేశారు? అసలు షుగర్ ఫ్యాక్టరీ తెరిపిస్తామని చెప్పేసి గతం నుంచి ఎంతోమంది నాయకులు వాగ్దానాలు చేస్తున్నారు. అది ఎక్కడి వరకు వచ్చింది, ఏంటి పరిస్థితి? అంటే వాస్తవంగా తెలంగాణకే తలమానికంగా 1947లో నిజాం షుగర్స్ బోధనలో మొట్టమొదటిగా స్టార్ట్ చేయడం జరిగింది. దీనివల్ల దాదాపుగా అక్కడ 15,000 మంది రైతులకు న్యాయం జరిగేటట్టు, రైతు కుటుంబాలకు న్యాయం జరిగేటట్టు అది ఉండే. అలాగే ఇక్కడ ముత్యంపేట షుగర్ ఫ్యాక్టరీ 1997లో స్టార్ట్ చేశారు వీళ్ళు ఇక్కడ. తర్వాత 2000లో గవర్నమెంట్ ప్రైవేట్ యాజమాన్య పొత్తుతో 2000 సంవత్సరంలో ఆర్థికంగా నడపడం లేదు అని చెప్పేసి బోధన్ షుగర్ ఫ్యాక్టరీ, ముత్యంపేట షుగర్ ఫ్యాక్టరీ రెండింటిని ప్రైవేట్ పరం చేసిండ్రు. తర్వాత 2009లో ఈ షుగర్ ఫ్యాక్టరీలు రెండు మూతపడడం జరిగినాయి, లే ఆఫ్ ఇచ్చిండ్రు. ఎందుకంటే ఖర్చులు ఎక్కువైతున్నాయి, కావడం లేదనేది. దీనివల్ల దాదాపుగా మా ముత్యంపేట షుగర్ ఫ్యాక్టరీలో 4,000 రైతుల కుటుంబాలకు నష్టం జరిగింది. 70,000 హెక్టార్ల భూమి ఇక్కడ సాగైతుండే. అంటే రైతులకు కానీ రైతు కుటుంబాలకు కానీ షుగర్ ఫ్యాక్టరీ లే ఆఫ్ చేయడం వల్ల చాలా అన్యాయం జరిగి 2009 తర్వాత దాదాపుగా మా దగ్గర నుంచి రైతు కుటుంబాల పిల్లలు దుబాయ్కి వలస వెళ్ళవలసిన పరిస్థితి. అంటే దీనికి రాష్ట్ర ప్రభుత్వాలు కారణం. ఎవరు పరిపాలించినా కానీ రాష్ట్ర ప్రభుత్వాల వల్ల, వాళ్ళ చర్యల వల్ల ఈరోజు దాదాపు రైతులు చాలా కష్టాలకు వెళ్ళిపోయారు. అంటే ఈ 70,000 హెక్టార్ల ఏవైతే సాగు చేద్దురో వాళ్లకు ఒకవేళ షుగర్ ఫ్యాక్టరీ ఉంటే వాళ్ళకు పెట్టుబడికి సీడ్స్ కానీ ఫర్టిలైజర్స్ కానీ డబ్బులు ఇచ్చి రైతులు సాగు ఎక్కువ చేసుకొని రైతులు ఆర్థికంగా వృద్ధి చెందాలనే ఆలోచనతో ఆ రోజు 1947లో స్టార్ట్ అయిన నిజాం షుగర్ ఫ్యాక్టరీస్ ఈరోజు మూతపడ్డాయి. అంటే గత ఎంపీ ఎలక్షన్లో కాంగ్రెస్ ప్రభుత్వం షుగర్ ఫ్యాక్టరీని తెరిపిస్తా అని చెప్పేసి కొంత నిధులు కేటాయించి ఒక కమిటీ కూడా వేసింది. అంటే అది ఇప్పటివరకు ఎట్లా ఉంది? ఇప్పుడు దాని కమిటీ అంటే యాక్చువల్లీ ఇప్పటివరకు ఇంకా ఏం వాళ్ళు శ్రీధర్ బాబు కమిటీ అధ్యయనం చేస్తుందని చెప్పిండ్రు. అన్యాయం జరిగింది, రైతులకు అన్యాయం జరిగింది. రైతులకు ఖచ్చితంగా షుగర్ ఫ్యాక్టరీ ఓపెన్ చేయడం వల్ల చాలా లాభం అవుతుంది. ఇక్కడ మా రైతులు చాలా నష్టపోతున్నారు. తప్పకుండా మేము భారతీయ జనతా పార్టీ కోట్ల నియోజకవర్గ ఆధ్వర్యంలో అరవింద్ అన్న గారి ఆలోచన సూచనల మేరకు ఈరోజు కొరుట్లలో మెట్పల్లిలో ధర్నా చేయడం జరిగింది. షుగర్ ఫ్యాక్టరీ తెరిపించేందుకు బీజేపీ ఆధ్వర్యంలో ఎలాంటి కార్యాచరణ ఉంటుంది? మేము ఆల్మోస్ట్ 2009లో షుగర్ ఫ్యాక్టరీ మూసేయడం జరిగింది. 2013లో దాదాపుగా 1000 మంది రైతులతో షుగర్ ఫ్యాక్టరీ మేము ముట్టడి చేసినాం. ఆ రోజు వినతి పత్రం ఇచ్చినాం కలెక్టర్ గారికి, ఆర్డీఓ గారికి. భారతీయ జనతా పార్టీ రైతుల పక్షాన ఉంది, కట్టుబడి ఉంది. షుగర్ ఫ్యాక్టరీ ఓపెన్ చేయాలని చెప్పి దాదాపుగా 2013 నుంచి ధర్నాలు చేస్తున్నాం. ఖచ్చితంగా ఇది తెరిపించే వరకు అరవింద్ అన్న ఆధ్వర్యంలో మేము అసెంబ్లీని ముట్టడి చేయడానికి కూడా రెడీగా ఉన్నాం. నిజామాబాద్లో పసుపు బోర్డు ఏర్పాటు చేశారు ఎంపీ అరవింద్ గారు. అలాంటి పసుపు బోర్డు ఈ ప్రాంతంలో ఉన్నప్పుడు ఇప్పుడు పసుపు రైతులు మద్దతు ధర అని చెప్పేసి నిరసన చేస్తున్నారు. అంటే ఇప్పుడు ఏంది, అసలు పసుపుకు మద్దతు ధర ఉందా లేదా కేంద్ర ప్రభుత్వం మద్దతు ధర ఇస్తుంది? ఇప్పుడు భారతీయ జనతా పార్టీ అరవింద్ ధర్మపురి గారు మాట ఇచ్చిన ప్రకారంగా పసుపు బోర్డు తీసుకొచ్చింది. అది మన ప్రాంత ప్రజలు హర్షం వ్యక్తం చేసిండ్రు. అరవింద్ గారు ప్రధాని నరేంద్ర మోడీ గారితో నేషనల్ టర్మరిక్ బోర్డు ఏర్పాటు చేసి ఇక్కడ ఆల్రెడీ ఆఫీస్ కూడా నిజామాబాద్లో స్టార్ట్ అయింది. దానికి గాను ఒక రైతు నాయకుడు, మన రైతు బిడ్డ పల్లె గంగారెడ్డి గారు అంకాపూర్ నివాసం అయినటువంటి వారిని అఖిల భారత పసుపు బోర్డు చైర్మన్గా నియమించింది. మేమందరం హర్షం వ్యక్తం చేసిన మా ప్రజలు. పసుపు మద్దతు ధర కావాలంటున్నారు. ఓకే, ఇప్పుడున్న రేట్ ఎంత ఉన్నది? గత 10 సంవత్సరాల ముందు ఉన్న రేట్ ఎంత? పసుపు బోర్డు వచ్చిన తర్వాత ఏ విధంగా ఇంప్రూవ్మెంట్ అయింది రేటు మీరు ఒక్కసారి గమనిస్తే మీకు అర్థమవుతుంది. సరే, ఇప్పుడు పసుపు బోర్డు మద్దతు ధర అంటున్నారు, పసుపు బోర్డు రేటు తక్కువ అంటున్నారు. ఓకే, ఇప్పుడు మీరు ఏం చేయాలా? ఐక్య వేదిక రైతులు మీరందరూ కూడా మన వాళ్ళే. భారతీయ జనతా పార్టీ మీ అందరికీ మద్దతు ఉంటుంది. ఎంపీ అరవింద్ గారి దగ్గరికి పోయి మీరు రిప్రజెంటేషన్ ఇవ్వాలి. మరి ఇప్పుడు పరిస్థితి గిట్లున్నది, మరి మొన్నటిదాకా ఇంకా ఎక్కువ ఉండే, ఇప్పుడు రేటు తగ్గిందని చెప్తే వారికి రిప్రజెంటేషన్ ఇస్తే వారు కేంద్ర ప్రభుత్వంతో రాష్ట్ర ప్రభుత్వంతో సమన్వయం చేసి వాళ్ళతో మాట్లాడి మద్దతు ధర వచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నారు. కానీ మీరు ఏం చేయకుండా మీరు ఐక్యవేదిక అని చెప్పి ఇది చేసే, కాకపోతే మేము కూడా ఎంపీ గారి దృష్టికి తీసుకుపోతున్నాము. మీరందరికీ నేను ఐక్యవేదిక ఉన్న రైతు నాయకులందరికీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను.
దయచేసి మీరు రండి, అన్న దగ్గరికి పోదాము, ఎంపీ గారి దగ్గరికి పోదాము, మేము టైం తీసుకుంటాం, మీరు ఎప్పుడు వస్తారో చెప్పండి, మేము టైం తీసుకుని ఎంపీ గారిని కల్పిస్తాము. వారు రాష్ట్ర ప్రభుత్వంతో కేంద్ర ప్రభుత్వంతో సమన్వయం చేసి మద్దతు ధర వచ్చే విధంగా తన ప్రయత్నం చేస్తారని చెప్పి నేను భావిస్తున్నాను. ముత్యంపేట షుగర్ ఫ్యాక్టరీ తెరిపించేంత వరకు బీజేపీ ఆధ్వర్యంలో పోరాటం ఉంటుందని చెప్పేసి బీజేపీ నాయకులు తెలియజేశారు. అదేవిధంగా పసుపు రైతులకు కూడా ఒక విజ్ఞప్తి చేశారు. మీరు ఎంపీ అరవింద్ దగ్గరికి వస్తే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కలిపి మీకు పసుపు మద్దతు ధర ఇప్పించే బాధ్యత మాది మేము తీసుకుంటామని కూడా తెలియజేశారు. జగిత్యాల జిల్లా నుంచి మెట్పల్లి హరికృష్ణ, మైత్రి న్యూస్.